ఇద్దరు దేశాధినేతలు జాన్ జిగ్రీ దోస్తులు సందర్భం వచ్చినప్పుడల్లా మా మంచి మిత్రులని కితాబిచ్చుకుంటారు పరస్పరం. మనం కలిసి ముందుకెళ్దామని చెయ్యి కలుపుతారు. అలాంటి ఫ్రెండ్స్ మరోసారి భేటీ కాబోతున్నారు. ఇంతకీ ఆ దేశాధినేతలు ఎవరు, వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటి, ఈ సమావేశంలో చర్చకొచ్చే అంశాలు ఏంటి? ప్రధాని మోదీ 2 రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లారు. ట్రంప్ ఎన్నికల విజయం, రెండోసారి ప్రమాణ స్వీకారం తర్వాత ఇద్దరు నేతల మధ్య జరిగే తొలి సమావేశం ఇది. అయితే భేటీలో చర్చకొచ్చే అంశాలతో పాటు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దౌత్య సంబంధాలు, దీర్ఘకాలిక మైత్రి బంధం, దేశాధినేతలతో మర్యాదపూర్వక ప్రవర్తన ఇవేవి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి పట్టావు. మాకేంటి అన్న ధోరణి ఆయనలో కనిపిస్తోంది. కానీ ఇండియా అన్నా, మోదీ అన్నా ఆయనకు విపరీతమైన అభిమానం చూపిస్తారు. భారత ప్రస్తావన వస్తే చాలు మోదీతో ఫ్రెండ్షిప్ ను ప్రస్తావిస్తారు. దోస్తు మేరా దోస్త్ అంటూ ప్రశంసలు కురిపిస్తారు. ట్రంప్ ఫస్ట్ టర్మ్ నుంచే మోదీతో బలమైన స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. 2017 జూన్లో వైట్ హౌస్ లో ట్రంప్ తో కలిసి విందు చేసిన మొదటి విదేశీ నాయకుడు మోదీనే. ఏది సరైనదో అదే మోదీ చేస్తారని చెప్తుంటాడు ట్రంప్. ట్రంప్ రెండోసారి ప్రమాణం చేశాక మోదీ కాల్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇండో పసిఫిక్, పశ్చిమాసియా, ఐరోపాలో భద్రత లాంటి అంశాలపై చర్చించారు. అంతకుముందు ట్రంప్ మై ఫ్రెండ్ అంటూ మోదీ ఎక్స్లో శుభాకాంక్షలు తెలిపారు. గతంలో మీ పాలనలో సాధించిన విజయాలకు కొనసాగింపుగా భారత్ అమెరికా వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా కలిసి పనిచేయాలని ఆశిస్తున్నా అని ఎక్స్లో పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించాక తనతో మాట్లాడిన తొలి విదేశీ నేత మోదీ అని గుర్తు చేశారు ట్రంప్. గత ఏడాది అక్టోబర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ షోలో పాల్గొన్నారు ట్రంప్. అందులో మోదీ గురించి గొప్పగా మాట్లాడారు. మంచి మానవత్వం ఉన్న ఫ్రెండ్ మోదీ అని ఆకాశానికి ఎత్తేశారు. టెక్సాస్ లో హౌడీ మోడీ సభకు వేల మంది వచ్చారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే 2 అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాధినేతలు పాల్గొన్న సభగా నిలిచిపోయింది. అదే ఎన్నికల ప్రచారంలో భారత్ బాసట్ గా నిలిచారు ట్రంప్. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న అనాగరిక హింసను ఎక్స్ లో ఖండించారు. ఎన్నికల్లో గెలిస్తే తన మంచి మిత్రుడు మోదీతో అమెరికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తానని వాగ్దానం చేశారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై దాడి ఘటనపై మోదీ స్పందించారు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు. ఫ్రెండ్ ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 2020లో ట్రంప్ తన సతీమణి, కుమార్తె, అల్లుడితో కలిసి భారత్ పర్యటనకు వచ్చారు. ట్రంప్ రాకను స్వాగతిస్తూ అహ్మదాబాద్ లో పెద్ద సంఖ్యలో జన స్వాగతం పలికారు. బహిరంగ సభలో ట్రంప్ పై ప్రశంసలు కురిపించారు మోదీ. 2 దేశాల పరస్పర స్నేహబంధంపై మాట్లాడారు. ఆ వీడియోను ట్రంప్ ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. మోదీ నమ్మకమైన మిత్రుడు అని ట్రంప్ కొనియాడారు. సందర్భం ఏదైనా, వేదిక ఎక్కడైనా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏ స్థాయిలో ఉందో చాటుకుంటారు. ఇప్పుడు మరోసారి ఇద్దరు భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చకు వస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది. అక్రమ వలసదారులు, H-1B వీసాల అంశం మోదీ ట్రంప్ మధ్య ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను ఈ మధ్య సైనిక విమానంలో ఇండియాకు పంపించారు. భారతీయులకు అమెరికా వీసాలను తగ్గిస్తుందన్న వార్తలు వినిపిస్తున్న వేళ అలాంటివి జరగకుండా ట్రంప్ తో మోదీ చర్చించే ఛాన్స్ ఉంది. H-1B వీసాలు, విద్యార్థి వీసాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంప్రదింపులు జరుపుతారని తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య వ్యాపారం, పన్ను రాయితీ అంశాలు చర్చకు వస్తాయని సమాచారం. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలే కాకుండా భౌగోళిక, రాజకీయ పరిస్థితిపైన చర్చించనున్నారు. మొత్తానికి ఈ భేటీపై భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.